ఐస్ క్రీమ్ బాబాయ్. ఈ బాబాయ్ని చూసిన వెంటనే నా చిన్నప్పుడు రోజులను ఒకసారి గుర్తొచ్చాయి అనమాట. అమ్మిచ్చిన రూపాయని తీసుకొని స్కూల్ గేట్ దగ్గర ఐస్ క్రీమ్ కొన్న రోజులు, ఐస్ క్రీమ్ కోసం ఫ్రెండ్స్ తో పడిన గొడవలు, ఫ్రెండ్ దగ్గర ఎలాగైనా ఐస్ క్రీమ్ తీసేసుకోవాలి అని అని ఈరోజు నీ వివరాలు రేపు నేను నీకు ఇస్తానని చెప్పుకున్న ఆ చిలిపి మాటలు అన్ని ఒక్కసారిగా నన్ను చిన్నప్పుడు రోజులు తీసుకువెళ్ళాయి అనమాట. నిజంగా చాలా అంటే చాలా ఆనందం అనిపించింది ఈ రోజు. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, బాబాయ్ ఎలా ఉన్నావు అని అడిగేసరికి, బాలేదు బాబాయ్, అప్పుడు రోజుల్లా లేదు, ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఐస్ క్రీమ్ నేను తీసుకోవట్లేదు అనేసరికి కొంచెం బాధ అనిపించింది అనమాట. దయచేసి ఇలాంటి వ్యక్తుల దగ్గర మీరు ఐస్ క్రీమ్ తీసుకోండి. ఎందుకంటే వీళ్ళంటి వాళ్ళు చాలా కష్టపడి, అంటే ఒక ఊరు నుండి ఒక ఊరికి సైకిల్ పైన వెళ్తూ కష్టపడుతూ బ్రతుకుని సాగిస్తుంటారు. కాబట్టి దయచేసి ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి. మనం కూడా ఇలాంటి వాళ్ళు చూస్తే మన చిన్ననాటి రోజులు అన్ని గుర్తొస్తాయి కదా. సో దయచేసి సపోర్ట్ చేయండి ఇలాంటి వ్యక్తుల్ని.